ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 14వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 14వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుందండి. మీరు ఆత్మవిశ్వాసంతో మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా విజయాలను అయితే పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంగా మీ పనులలో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలను పొందగలుగుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మీ చేతికి అందబోతున్నాయండి. అంటే ఆర్థికంగా డబ్బు పరంగా ఏదైతే మీకు చక్కగా రావాలి అని కోరుకుంటున్నారో అటువంటి విధంగా డబ్బు మీ చేతికి రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా కొత్తదనంగా ఆలోచించగలుగుతారు. అంటే నూతనంగా ఆలోచనలు అయితే ఉంటాయి. ప్రతిరోజు చేసే విధంగా కాకుండా కొత్తగా ఆలోచించుకోగలుగుతారు. కొత్తగా మీరు ఏదైనా పనులను ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా స్థిరంగా తీసుకోగలుగుతారు. అంటే ఈ నిమిషానికి ఒక నిర్ణయం, మరో నిమిషానికి ఒక నిర్ణయం, ఇట్లా కాకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా స్థిరమైన నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని కూడా బలమైన ప్రయత్నంతో విశ్వాసంతో చేయగలుగుతారు. అంటే ఏదైనా కూడా చక్కగా ఒక విజయం వైపుకి వెళ్ళాలి, చక్కగా సంపాదించుకోవాలి, ప్రతి పనిలోనూ కూడా మంచిగా లాభాలు రావాలి అన్నట్టు ఒక ప్రయత్నం అయితే మీది చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా మీకు విజయాలు రావటం కూడా మరింత సంతోషాన్ని అయితే మీకు కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిలోనూ కూడా వారు మీకు సహాయంగా నిలబడటమే కాకుండా వారి వంతుగా మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా వారి యొక్క సలహాలను కానీ వారి యొక్క సూచనలను కానీ ఇవ్వడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలలో అంటే గుళ్ళకు వెళ్ళటం కానీ లేకపోతే దైవారాధనలో పాల్గొనటం కానీ ఇట్లాంటివి కూడా మీరు చేయగలుగుతారండి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. అయితే కొంతవరకు ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరో చెప్పారనో లేకపోతే ఏదైనా తొందరపాటులో మాత్రం ఎటువంటి నిర్ణయాలను అంటే ఏదైనా బ్యాంకు లావాదేవీలను కానీ వ్యవహారాలను కానీ మధ్యవర్తిత్వాలను కానీ ఇట్లాంటి నిర్ణయాల విషయాలలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఈరోజు అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా చక్కగా గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఆరోగ్య విషయంలో చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా ఏమాత్రం బాధించవండి. మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇంట్లోనూ మీ మాటే పై చేయిగా ఉంటుంది. అదేవిధంగా బయట కూడా మీరు చెప్పేదే పై చేయిగా ఉంటుందండి. అంటే మీ వ్యక్తిత్వం వల్ల అయినా అయి ఉండొచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అయినా అయి ఉండొచ్చు, మీ మాట తీరు, మీరు ఇతరుల శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాల వల్ల మీరే పై చేయిగా ఏది చేస్తున్నా కూడా మీదే మొదటి మెట్టుగా, మీరే అన్ని విషయాలలోనూ మీదే పై చేయిగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం గలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారండి. ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి అపార్థాలకు కానీ మనస్పర్ధలకు కానీ తావివ్వకుండా ప్రతి పనిని కూడా అందరినీ మెప్పించే విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఏది కూడా ఇతరులని బాధ పెట్టే విధంగా కానీ ఇతరులు బాధపడే మనసు నొచ్చుకునే విధంగా కానీ మీ యొక్క ప్రవర్తన కానీ మీ మాట తీరు కానీ ఉండకుండా చక్కగా అందరి మన్ననలను పొందే విధంగా మీ ఆలోచన, మీ మాట తీరు, మీ యొక్క పనులు ఉండటం మీకు ఈరోజు మరింత కలిసి వచ్చే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ మానసికంగా కొంతవరకు ఇబ్బందిని కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా అటువంటి సమస్యలు కానీ చిక్కులు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడే అవకాశం మీకు లభిస్తుంది. కొంతవరకు వాటి నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. మీకంటూ మీరు మీకోసం మీకు మనసుకు నచ్చిన విధంగా మీరు ఏదైతే ఈరోజు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీరు కొంతవరకు మీ పనులను చేసుకోవటం కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ లేదా మీరు ఏదైతే
పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుందండి. మీ పెద్దల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క మార్గనిర్దేశకత్వం మిమ్మల్ని మరింతగా మీ యొక్క ఏదైతే కోరిక ఉందో దానిని సాధించే విధంగా మీకు మరింతగా సహాయకారిగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేస్తున్న ఏదైతే వృత్తి ఉందో దానిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పనిలో కొంతవరకు భారం అనిపించినప్పటికీ కూడా దానిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు పై అధికారుల నుంచి ప్రశంసలను కానీ గుర్తింపును కానీ సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకునే విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ఆ దిశగా ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతమై మీరు కోరుకున్నటువంటి స్థానాన్ని చక్కగా దక్కించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా లాభాల బాటలో ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో తాలూకు లావాదేవీలను కూడా చక్కబెట్టుకోగలుగుతారు. పెట్టుబడి రెట్టింపుగా రావటం మీకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన చక్కటి స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీ మార్కెటింగ్ మెలకువలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని, గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీరు కోరుకున్న లావాదేవీలన్నిటినీ కూడా జరపగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించే విధంగా మీరు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో వ్యాపార వృద్ధి కోసం చర్చలు జరపగలుగుతారు. వ్యాపారం లాభాల బాటలో నడిపించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించడమే కాకుండా వ్యాపారాన్ని గట్టి పోటీ ఇచ్చే విధంగా ఇతరులకు మీరు ఆలోచన చేయగలుగుతారు. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా వ్యాపారాన్ని అయితే లాభాల బాటలో చక్కగా నడిపించుకొని రోజునైతే సంతోషంగా పూర్తి చేయగలుగుతారండి. ఇక ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. పనిలో భారం అనేది తక్కువగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా దానిని ఆనందంగా మీరు పూర్తి చేయగలుగుతారండి. మీ పనులన్నిటిలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీరంటే ఇష్టపడే వారు ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలు లభించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనులలో కాసింత భారం ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీ కార్యాలయంలో మీ పనులన్నిటినీ సకాలంలో మీరు అనుకున్న సమయానికల్లా పూర్తి చేయగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. లాభాల వైపుగా వ్యాపారాన్ని నడిపించి అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషంతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, భార్యాభర్తలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ మీకు సలహాలను ఇవ్వటం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఇద్దరి మాట ఒకటే, రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం మీకు లభిస్తుంది. ఇక రాజకీయ వ్యవహారాలు చేసేవారి విషయాన్ని, రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన గుర్తింపును, స్థానాన్ని అందరి మనస్సుల్లోనూ సంపాదించుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగకరంగా ఉండటం మీకంటూ మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు, వాటి లావాదేవీలతో సతమతమవుతున్నారో, అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కొన్ని నిర్ణయాలు మీకు రావటం కానీ, మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా ఈ రాశివారు అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.